నమస్తే. రాష్ట్రపతికి కాల పరిమితి విధించవచ్చా? అలాగే గవర్నర్ల అధికారాలను కూడా సుప్రీంకోర్టు ఏమైనా శాసించవచ్చా? అసలు మా అధికారాలు ఏంటి, అసలు ఏం చెప్పబోతున్నారనే దానిపైన 14 ప్రశ్నలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం సుప్రీంకోర్టుకైతే ఆమె న్యాయ సలహా కోసం కోరింది. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజంగా ఎవరు సుప్రీంకోర్టు అధికారాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా? అసలు రాజ్యాంగంలో ఏం రాసి ఉంది? ముందు రాష్ట్రపతికి ఉన్న గవర్నర్లకు అధికారాలు ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు రియాజ్ సార్ గారు ఉన్నారు, వారితో తెలుసుకుందాం. సార్, ముందుగా పెద్ద చర్చ, నిజంగా ఎవరు సుప్రీం అనే దానిపైన చర్చ. నిజంగా కాలపరిమితి విషయంలో ఏమన్నా రాష్ట్రపతికి కానీ గవర్నర్లకు కానీ ఏమైనా నిర్ణీత కాలపరిమితి ఉందా? దాని గురించి ఏం చెప్తారు? సతీష్ గారు, వాస్తవంగా భారత రాజ్యాంగం అంతా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్తో కూడుకున్న రాజ్యాంగం. రాష్ట్రపతికి అపరిమితమైన అధికారాలు భారత రాజ్యాంగంలోనే పొందుపరచబడ్డాయి. అట్లాగే రాష్ట్రపతి అధికారాలకు పరిమితులు కూడా భారత రాజ్యాంగంలోనే పొందుపరచబడ్డాయి. అట్లాగే న్యాయ వ్యవస్థకు సంబంధించిన అపరిమిత అధికారాలు, పరిమిత అధికారాలు, అందుకోసం శాసనశాఖ కానీ, కార్యనిర్వహణ శాఖ కానీ, న్యాయశాఖ కానీ భారతదేశంలో అబ్సల్యూట్గా అంటే మనకు అప్రహరితంగా వ్యవహరించే అవకాశం లేదు. అన్నిటికీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా ఎవరి అధికారాలను వాళ్ళని గౌరవిస్తూ మిగతా వాళ్ళ అధికారాలను, వాళ్ళకున్న పరిమితులు, వాళ్ళకున్న అంశాలను గౌరవించినప్పుడు ప్రాబ్లం ఉండకపోయేది. కానీ చాలా దుర్మార్గంగా తమిళనాడు గవర్నర్ రవి, ఆయన మొత్తం తమిళనాడు అసెంబ్లీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి సంబంధించిన ప్రతిని సంతకం పెట్టకుండా ఆపే ప్రయత్నం చేశాడు. కొన్ని రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి దగ్గర కూడా అవి ఎట్లా ఫైల్స్ ఆగిపోయినాయి. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, శాసనసభ చేసుకున్న తీర్మానాలు గవర్నర్ ఎట్లా ఆపుతాడు? గవర్నర్ వ్యవస్థ అనేది బేసికల్గా రాజ్యాంగ ప్రతినిధిగా ఉండడం అవసరమే. కానీ మొత్తం పరిపాలన స్తంభించే లెవెల్లో గవర్నర్ ఆపినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు జరుగుతుంది. అట్లాగే అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆబ్జెక్ట్ చెప్తుంది. ఈరోజు జరుగుతుంది. అది చిలికి గాలివాన ఏమైపోయిందంటే సుప్రీంకోర్టు దగ్గర దాకా పోయింది. అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే, గవర్నర్కున్న అధికారాలను పరిమితం చేసింది. అంటే గవర్నర్ అనే అతను రాజ్యాంగ ప్రతినిధి. అదే సందర్భంలో పరిపాలన స్తంభింపజేసే లెవెల్లో అతనికి అప్రారిత అధికారాలు ఉండాలని చెప్పి మీరు ఏమి ఇచ్చినా కూడా 4 వారాల్లో క్లియర్గా వాటిని క్లియర్ చేయాలని చెప్పింది. ఇదంతా కూడా రాజ్యాంగబద్ధమైన చర్చ. అయితే భారత రాజ్యాంగంలో అన్ని అంశాలు మనకి అటువంటి ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పే అవకాశాలు కొన్నిటికి ఉండవు, అన్ని అంశాల్లో ఉండవు. ఆ సందర్భంలో భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయాల మీద ఇంటర్ప్రిటేషన్ అంటే దాన్ని విస్తరించి వివరించే అవకాశము, హక్కు సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి గౌరవ రాష్ట్రపతి గారి పట్ల అందరికీ గౌరవం ఉంటుంది. రాష్ట్రపతి పదవి మీద ఎవరున్నామని గౌరవిస్తాం. వారు ఏమన్నారంటే, సుప్రీంకోర్టు ఇట్లాంటి పరిమితులను విధించవచ్చా అని చెప్పే ఒక క్వశ్చన్తో కూడుకున్న ప్రశ్నావళిని సుప్రీంకోర్టు పంపింది. సుప్రీంకోర్టు సమాధానం ఏం చెప్పబోతూ ఉంటుందంటే, ఏది ఏమైనా కూడా భారతదేశ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు ఈ దేశంలో ఎవరికి ఉండదు. కాబట్టి గవర్నర్ అధికారాలు భారతదేశ మౌలిక స్వరూపాల్లో భాగంగా ఉన్న ఫెడరల్ సిస్టమ్ అంటే మనం గుర్తుపెట్టుకునే సమాఖ్య వ్యవస్థను విఘాతం కలిగించినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగ రక్షకుడే సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని అనుసరించి. కాబట్టి ఈరోజు గవర్నర్ల వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ లాగా కొనసాగే క్రమంలో, లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులాగా వివరించే క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని, అధికారాలని హరించే క్రమంలో ఏమవుతుందంటే పరిపాలన స్తంభించిపోతుంది. కానీ ఆ పరిపాలన స్తంభించకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేసింది. దాన్ని ఈరోజు గౌరవ రాష్ట్రపతి గారు క్వశ్చన్ చేశారు. కాబట్టి ఇది చర్చనీయాంశం అయింది. ఏది ఏమైనా కూడా భారతదేశం లాంటి దేశాల్లో, ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల తీర్పే అంతిమంగా ఉంటుంది, రాజ్యాంగం అంతిమంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని నిర్వచించే, రాజ్యాంగాన్ని వివరించి ఇంటర్ప్రిట్ చేసే హక్కు మాత్రం సుప్రీంకోర్టు ఉంటుంది. 2 సెక్షన్లకు సంబంధించిన ఆర్టికల్ గురించి కూడా చర్చ వస్తుంది. ఒకటి గవర్నర్లకు సంబంధించిన 200 ఆర్టికల్, అలాగే రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన 201 సంబంధించిన దాన్ని ప్రస్తావిస్తున్న వాతావరణం. నిజంగా వాళ్ళ పరిమితి విషయంలో మమ్మల్ని మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారని కూడా ఇటువైపు నుండి వస్తున్న పరిస్థితి. ఈ యొక్క నేపథ్యం ఏం చెప్తారు? జనరల్గా సాధారణ పరిస్థితుల్లో గవర్నర్ కానీ అట్లాగే రాష్ట్రపతి కానీ తమ విచక్షణ అధికారాలను ఉపయోగించే అవకాశం లేదని భారత రాజ్యాంగం చెప్తుంది. అసాధారణ పరిస్థితులు, యుద్ధం ఏర్పడ్డప్పుడు, లేదా ఫినాన్షియల్గా అంటే ఆర్థిక పరంగా విపరీతంగా సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఖచ్చితంగా తమ విచక్షణ అధికారాలు ఉపయోగిస్తారు. అది కూడా ఏ సందర్భంలో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మన ఆర్టికల్ 356 టైంలో కానీ, ఆర్టికల్ 360 ఇంపోజ్ చేసినప్పుడు కానీ, ఆర్టికల్ 352 ఇంపోజ్ చేసినప్పుడు కానీ. కానీ అట్లాంటి సందర్భాలు లేకుండా సాధారణ సందర్భాలు ఉన్నప్పుడు, పరిస్థితి సాధారణంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ అసాధారణ అధికారాలు ఉపయోగించే అవకాశం లేదు. ఈరోజు
తమిళనాడు నుంచే ఈ వ్యవస్థ స్టార్ట్ అయింది కాబట్టి తమిళనాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయి కదా, అసాధారణ పరిస్థితులు ఏమి లేవు కదా. లేనప్పుడు గవర్నర్ తన విచక్షణ అధికారంతో అసెంబ్లీ చేస్తున్న తీర్మానం ఎట్లా ఆపుతాడు? ఇక్కడ సాధారణ పరిస్థితుల్లో అసాధారణ అధికారాన్ని ఉపయోగించే అవకాశాలు లేవని రాజ్యాంగం క్లియర్గా చెప్పినప్పుడు గవర్నర్ వ్యవస్థ పనితీరుని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థకు పరిమితులు అనే విషయం చెప్పింది. ఒక సుప్రీంకోర్టు తీర్పును మనం పూర్తిగా విస్మరించలేము. అదే సందర్భంలో రాష్ట్రపతి గారిని వారికి ఉన్న అపరిమిత అధికారాన్ని భారత రాజ్యాంగం రీత్యా గౌరవిస్తాం. కానీ అదే సందర్భంలో సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికారాలు కూడా పరిమితులు ఉంటాయి. రాజ్యాంగం మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ, రాజ్యాంగానికి సంబంధించిన విషయాల మీద వివరణ ఉన్నవాళ్ళు కానీ ఈ విషయాల పట్ల క్లారిటీతో ఉంటారు. సార్, అత్యున్నత న్యాయస్థానం ఇప్పటివరకు సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క సుప్రీంకోర్టును ప్రశ్నలు కురిపించడం ద్వారా ఒక రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరాలు అసలు ఏంటి మీ పరిమితులు ఏంటి, మా పరిమితులు ఏంటి అని ప్రశ్న చేయడం ద్వారా ఈ యొక్క సందర్భం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? రేపటి రోజు ఏమైనా సుప్రీంకోర్టు అధికారాలపైన కూడా ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఒక్క నిమిషం సతీష్ గారు, అదేంటంటే రాష్ట్రపతి గారికి సుప్రీంకోర్టు నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉంది, లేదా రాజ్యాంగానికి సంబంధించిన నిర్వచనాల మీద సుప్రీంకోర్టు వివరణని న్యాయ సమీక్ష అధికారం కింద సుప్రీంకోర్టుని రాష్ట్రపతి గారు అడిగే అవకాశం ఉంది. అది రాజ్యాంగం ఇచ్చింది. అదే సందర్భంలో భారతదేశంలో రాష్ట్రపతితో సహా మళ్ళీ చెప్తున్నాను, మొత్తం వ్యవస్థలో ఎవరు కూడా కంప్లీట్గా సుప్రీంగా ఉండే అవకాశం ఉండదు. కానీ భారతదేశంలో రాజ్యాంగం కార్యనిర్వహణ శాఖని, శాసనశాఖని, అట్లాగే న్యాయ వ్యవస్థను మొత్తం చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసింది. కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించిన ఇష్యూస్ మీద రాష్ట్రపతి వివరణ కోరినప్పుడు ఏమైందంటే సహజంగానే ఆ వివరణ సుప్రీంకోర్టు రేపు ఇచ్చే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు వివరణ ఇస్తే ఆ వివరణ రాష్ట్రపతి అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అది మళ్ళీ రాష్ట్రపతి డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. కానీ వివరణ ఇచ్చే అవకాశం మాత్రం సుప్రీంకోర్టుకు ఉంది. ఆ వివరణను రాష్ట్రపతి గౌరవిస్తే మంచిగుంటుంది. రాష్ట్రపతి తిరస్కరించినా కూడా సుప్రీంకోర్టు చేసేది ఏమి ఉండదు. కానీ ఏదైనా కూడా రాజ్యాంగానికి సంబంధించిన నిర్వచనం చేయడంలో, రాజ్యాంగ అంశాలను ప్రధానంగా వాటికి సంబంధించి ఇంటర్ప్రిట్ చేయడంలో సుప్రీంకోర్టే సుప్రీం అన్న విషయాన్ని మాత్రం భారత రాజ్యాంగ నిపుణుడిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఇది సుప్రీంకోర్టు అయినా కానీ, అలాగే రాష్ట్రపతి కానీ కొన్ని అధికారాలు ఉన్నాయి, కానీ అవి చెక్స్ అండ్ బ్యాలెన్స్తో కూడుకున్నవి. కానీ వాటికి పరిమితులకు సంబంధించిన అంశం ఏదైనప్పటిచ్చినా కూడా మొత్తానికి ఒక అంశానికి అంటే ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుల విషయంలో మాత్రం అడ్డుపడడం ద్వారా ఇవి ఒక ఫెడరల్ సిస్టానికి ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు కూడా తప్పకుండా గైడ్ చేయాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు రాష్ట్రపతి అయినా కానీ, వాళ్ళకి సంబంధించిన అధికారాలైనా కానీ, అలాగే ఏదైతే మన గవర్నర్ సంబంధించిన, రాష్ట్రపతి సంబంధించిన అధికారుల విషయంలో మాత్రం ఇప్పుడు రాజ్యాంగంలో మాత్రం పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాలు క్రోడీకరించబడ్డాయి. మొత్తానికి పాలనా సంబంధించిన అంశాల్లో మాత్రం రాజ్యాంగాన్ని పరిమితి తీసుకోవాలి ఏంటంటే కూడా రియాజ్ సార్ గారు అయితే చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెనపర్సన్ మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.